మీరు అర్థం చేసుకోవచ్చు. 17 years నేను సర్వీస్ చేసి రిటైర్ అయ్యి వచ్చిన తర్వాత నాకు ఏ నాలెడ్జ్ లేదండి. బట్ మీకు తెలుసు, ద బెస్ట్ ఇన్స్టిట్యూట్లో నేను జాయిన్ అయ్యాను. నాకు తెలుసు అన్ని ఇన్స్టిట్యూట్ సర్వీస్ చేసిన తర్వాత నాకు ఈ ఐఏసీ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిన తర్వాత నాకు అనిపించింది ఇంకా చాలు, నేను సక్సెస్ అవుతానన్న నమ్మకం కలిగించారండి ఇన్స్టిట్యూట్ వాళ్ళు. నేను ఐఏసీ ఇన్స్టిట్యూట్ గురించి చెప్పాలని ఇక్కడికి రాలేదండి, ఎందుకంటే నేను పేరెంట్స్ కోసం వచ్చానండి. ఇక్కడ ఉన్న ఎవ్రీ పేరెంట్కి నేను చెప్తాను, ఒకే ఒక మాట చెప్తానండి. మీ పిల్లలు కనుక ఐఏసీ ఇన్స్టిట్యూట్లో ఉంటే మీరు ఇంకా నిశ్చింతగా ఉండొచ్చండి. 100% మీ పిల్లల గురించి మీకంటే ఎక్కువ శ్రద్ధ తీసుకునే ఇన్స్టిట్యూట్ అండి ఐఏసీ ఇన్స్టిట్యూట్. అది నేను చాలా మనస్ఫూర్తిగా చెప్పగలుగుతాను, ఎందుకంటే నేను అందులో ఉన్నాను. నేనున్న టైంలో ఆ ఇన్స్టిట్యూట్ వాళ్ళ పిల్లల మీద తీసుకునే ఇంట్రెస్ట్, వాళ్ళ మీద పెట్టే కాన్సన్ట్రేషను, వాళ్ళ కోసం తప్పించే తపన నేను చూశానండి. ఎస్పెషల్లీ వినయ్ సారు ఎంత కాన్సన్ట్రేట్ చేస్తారంటే పిల్లల కోసం, వాళ్ళకి ఏమీ ఫుడ్ అరేంజ్ చేసేసి వాళ్ళకి మాక్ టెస్ట్లు అన్నీ పెట్టి మళ్ళీ రిటర్న్ మనీ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ రూపంలో మనీ కూడా రిటర్న్ ఇస్తారండి. నా క్లాస్లో కూడా నా స్టూడెంట్స్కి ఆన్ స్క్రీన్లో ఒక సమ్ ఇచ్చి అది ఆ టైంలో ఆన్సర్ చెప్పిన వాళ్ళకి కూడా అప్పుడే క్యాష్ ప్రైజ్ ఇచ్చారండి వినయ్ సార్, నేను చూశాను. సో నేను ఇంత సక్సెస్ అవడానికి కారణం ఐఏసీ ఇన్స్టిట్యూట్. నేను 0 లెవెల్ నుంచి అండి, ఏకదమ్ 0 లెవెల్ నుంచి నేను జాబ్ లెవెల్కి వచ్చానంటే అది కేవలం ఐఏసీ ఇన్స్టిట్యూట్ వల్లే సాధ్యమైందండి. నాకు ఏమి రాని స్టూడెంట్ని కూడా నాకు మ్యాథ్స్ నుంచి కానీ, రీజనింగ్ కానీ, ఇంగ్లీష్ కానీ అన్నీ కూడా స్పెషల్ కాన్సన్ట్రేషన్ తీసుకొని ప్రతి ఒక్క స్టూడెంట్కి అంతే కాన్సన్ట్రేషన్ చెప్తారు. సో నేను సక్సెస్ అవ్వడానికి కారణం మెయిన్ ఐఏసీ ఇన్స్టిట్యూట్. దర్శాలండి.